ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ కీలక కార్పొరేటర్ కిడ్నాప్, సినిమా స్టైల్లో హై డ్రామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అది అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే అతడిని తామే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్తో సహా నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే బహదూర్పేటలోని ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కు పాల్పడుతున్న వీడియోను వైరల్ చేశారని శ్రవణ్పై కేసు నమోదైంది. వాస్తవానికి అది 2022లో పశ్చిమ బెంగాల్లో బహదూర్పూర్ అనే ప్రాంతంలో అయింది. అయితే నిన్న సాయంత్రం సాధారణ దుస్తుల్లో కొందరు శ్రవణ్ కారులో ఎక్కించి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ శ్రవణ్ను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ కిడ్నాప్పై ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కొందరు దుండగులు శ్రవణ్ను కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే శ్రవణ్ ఆఫీస్కు దగ్గరలో ఉన్న సీసీటీవీలో పరిశీలించగా వారు మఫ్టీలో వచ్చిన పోలీసులు గుర్తించారు. ఇక రాత్రి 8 గంటలకు శ్రవణ్తో సహా నలుగురిని తామే అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 2 గంటల పాటు సినిమా స్టైల్లో హైడ్రామా నడిచింది. రాత్రి 8 గంటలకు శ్రవణ్ సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు పోలీసులు. బహదూర్పూర్లోని ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కు పాల్పడుతున్న వీడియోస్ వైరల్ చేసిన కేసులో శ్రవణ్ కుమార్ను అరెస్ట్ అయ్యారు. అయితే అది 2022లో బెంగాల్ బహదూర్పూర్ అనే ప్రాంతంలో రిగ్గింగ్కు సంబంధించిన వీడియోగా తెలిసింది. దీంతో నిన్న సాయంత్రం తన ఆఫీస్లో ఉన్న శ్రవణ్ మఫ్టీలో ఉన్న పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మిగిలిన వారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్పొరేట్ శ్రవణ్తో పాటు వారంతా కిడ్నాప్ అయినట్టు ప్రచారం జరిగింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.